విలువలు లేనందుకే ఆవేదనతో పార్టీని విడుతున్నానన్నారు చెరుకుచెర్ల రఘురామయ్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి. ఈ పత్రికల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అవినీతిమయంగా మారిపోయిందన్నారు. భవిష్యత్ కార్యాచరణపై పలు సమావేశాలు, సన్నిహితులు, నాయకులు, అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారన్నారు. చాలా మనసు బాధతో రాజశేఖర రెడ్డి కుమారుని వీడిపోవాల్సి వస్తున్నది. నేను ఈరోజు మీ అందరి సమక్షంలో, పత్రికా మిత్రులందరి సమక్షంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్ర అదనపు కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్రస్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర అదనపు కార్యదర్శి, ఎందుకంటే అన్న పార్టీలో నేను చాలా సీనియర్. నేను తీసుకుపోయి చేర్చిన వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యతలో నాకు ఒక పైసా వంతు కూడా ఇవ్వటం లేదు. నాకు సరైన గుర్తింపు లేక, సరైన గౌరవం లేదనే భావంతో నేను ఇంకా ఉండి ఉపయోగం లేదు అనే నిర్ణయానికి వచ్చి మిత్రులతో, శ్రేయోభిలాషులతో, సహచరులతో, అనుచరులతో అందరికీ ఆలోచన చేసిన మీదట నేను నిర్ణయం తీసుకొని రాజీనామా చేయడం అయింది. దాన్ని వ్యతిరేకంగా పనిచేస్తాను. సిద్ధార్థ రెడ్డితో ఏమన్నా విభేదాలు అంటే ఇప్పుడు నేనే పార్టీలో చేర్చిన ఆయన, నేనే తీసుకుపోయి ఆయన అట్లా కూర్చోవాలంట, ఆడతారు అట్లా కూర్చోవాలా, ఆయన ఇక్కడ కూర్చోవాలా. నువ్వు విభేదించకుండా ఎట్లుంటామన్నా. ఇప్పటికి కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎట్లుంటాడో చూడడానికి ఇచ్చినారు. కొంతమందికి అవకాశం లేదన్నా. నీవు అడిగిన క్వశ్చన్ కరెక్టే, కానీ ఆయన ఎవరికి కూడా మాట్లాడడానికో, సమస్యలు చెప్పడానికో, ఇంకో దానికో ఏం లేదు. వన్ మ్యాన్ షో ఒక్కడే. ఎమ్మెల్యే గారితోనే కలిసి నడుస్తారు లేదన్నా. ఆయన నచ్చలేడు. ఆయన నడకమ్మని నేను పోలేదు. ఆయన నడకమ్మడి 5 ఏళ్ళు పోయి నేను ఇబ్బంది పడ్డాను. ఇంకొక 5 ఏళ్ళు ఇబ్బంది పడదలుచుకోలేదు. నేను నడిచే నడక ఆయన వస్తే స్వాగతిస్తాం. ఆయన నడక నచ్చదలుచుకోలేదు. మంచోడు, నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన దగ్గర ఏ విధమైనటువంటి తప్పు పెట్టాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా లేవు. అయితే రాజకీయంగా అనర్హుడు. చాలా మంది ఎమ్మెల్యే ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అవ్వమని అడిగారు. మీరేమన్నా టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉండొచ్చు అన్న, ఉండొచ్చు. అయితే కొంచెం అందరిని ఒకసారి 6 మండలాలు ఒకసారి రౌండ్ వేసి అందరినీ కలిసి చూస్తారు. నాతో పాటు ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరి అభిప్రాయం ఎట్లుంది, వాళ్ళ అభిప్రాయం బట్టి పోతాం. మెజార్టీ అభిప్రాయాన్ని బట్టి నేను పోయే అవకాశాలు ఉన్నాయి. సమావేశం ఎప్పుడు పెడతారు సార్? మీ అనుచరులతో సమావేశం ఎప్పుడు పెడతారు? నేను సమావేశం పెట్టాలన్నా, నేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని పోయి కలుస్తూ ఉంటాను. 5-6 రోజులు టైం తీసుకొని తర్వాత సమావేశం పెట్టాల్సిన అవసరం ఉంటే పెడతా. లేకపోతే అందరి అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకీభవిస్తే ఎక్కువ మంది వాళ్ళ అభిప్రాయం పడితే